ఇప్పుడు మీరు దేనికోసం సిద్ధపడాలి చెప్తున్నాను. దేనికోసం సిద్ధపడాలి? ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యం పలకటానికి సిద్ధముగా ఉన్నాడు. తన పరిశుద్ధాలయంలో నుంచే సాక్ష్యము. ఏమని సాక్ష్యం చెప్తాడు నీ రక్షణ గురించి? ఏమని సాక్ష్యం చెప్తాడు నీ భక్తిని గురించి? ఏమని సాక్ష్యం చెప్తాడు నీ ప్రార్థన గురించి? ఏమని సాక్ష్యం చెప్తాడు నీ కళ్ళ గురించి? ఏమని సాక్ష్యం చెప్తాడు నీ నోటిని గురించి? ఏమని సాక్ష్యం చెప్తాడు నీ బ్రతుకు గురించి? తప్పకుండా ఒకరోజు ఈ మాటలు ధ్యానం చేద్దాం. అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటి? మనము యొర్దానులో ఏం చేయాలంటండి? నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే ఒక్క మాట చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎవరైనా మన ముఖం మీద ఉమ్మేస్తే మనం ఏం చేస్తాం? ఉమ్మి దాకా ఎందుకు? ఏదైనా బూతాడాడండి అందుకే కొట్టాను, బూతాడారండి అందుకే తిట్టాను, ఆ మాట ఆడారండి అందుకే అంటాం. ఇది వాస్తవమే. నేనేమి మిమ్మల్ని ఏదో ప్రత్యేకంగా విమర్శించడానికి కోసం చెప్పండి. మరి అదే యేసు మీద ఉమ్మేస్తే, అదే యేసు మీద ఉమ్మి వేస్తే తుడుచుకోలే, ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక. వీరేమి పిచ్చోడయ్యా, ప్రార్థన చేయలే యేసు ప్రభు. వాళ్ళు చేసినవన్నీ ఆకాశమందున్న తండ్రి చూస్తున్నాడని ఎరిగిన ప్రభువు ఏం చేశాడంటండి? ఆయన ఏం పొందాడు? యొర్దాను నదిలో రక్షణ బాప్తిస్మము పొందాడు. బాప్తిస్మం పొందిన నేను ఇలా చేయాలని చెప్తే, బాప్తిస్మం రక్షణ పొందిన నీ బ్రతుకులో ఏనాడైనా అనుభవం ఉందా? ఎందులోనైనా అనుభవం ఉందా? వాట్ ఏ షేమ్. నీ రక్షణ నిన్ను గురించే సిగ్గుపడుతుంది. జాగ్రత్త. నీ రక్షణ ఎవరిని గురించో సిగ్గుపడదు. నువ్వు అనుకుంటా వాళ్ళేమో వీళ్ళేమో అక్కడేమో ఇక్కడేమో. మొదట నీ రక్షణ నిన్ను గురించే సిగ్గుపడుతుంది. ఇలాంటి వ్యక్తినా నేను? ఇలాంటి వ్యక్తిగా ఉన్నానా? నాకు అనిపించింది ఇది ధ్యానం చేసేటప్పుడు. నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు ఎవరు వినని మాట మళ్ళీ చెప్తున్నాను. ఇదే సమస్య యేసుకొస్తే, ఇదే శ్రమ యేసు ముందుకు వస్తే, ఇదే అవమానం యేసు ముందుకు వస్తే ఏం చేస్తాడని ఆలోచించండి ఏదైనా పరిస్థితి కలిగినప్పుడని. ఒక్కళ్ళకి ఆ జ్ఞానం కానీ, ఆ బుద్ధి కానీ, ఆ వివేకం కానీ లేవు. పరలోకం కావాలి, అద్భుతాలు కావాలి, గొప్ప చెయ్యాలి. అర్హత ఉందా మన దగ్గర? అర్హత ఉందా? ఇదే యేసు అయితే ఏం చేస్తాడన్న తలంపే నీకు జ్ఞాపకం రాకపోతే దేవుడు నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోవాలి అసలు? దేవుడు నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోవాలి అసలు? ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఆయన గొప్ప చేయటానికి ఇష్టపడేవాడు. ఖచ్చితంగా 7 కొడుకులు ఉంటే ఒక్కడిని గొప్ప చేయలేదా దేవుడు? ఎందుకు గొప్ప చేశాడు? నిలబడ్డాడు దావీదు, మిగతా వాళ్ళు పడిపోయారు, నిలబెట్టలేదా? ఎంతమంది ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు స్త్రీలు కొడుకులు కనలేదు, ఒక్క కొడుకుని దేవుడు ఎందుకు ఎన్నుకొని నిలబెట్టి బ్రతికించి గొప్ప చేశాడంటారు? ఆ ఇంటిలో నమ్మకంగా ఉంటాడని దేవుడికి తెలుసు గనక. మరి దేవుడికి నువ్వు నమ్మకంగా ఉంటావని తెలుసా? దేవుడికి నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో దేవునికి తెలుసా? నీ నమ్మకం ఏ పాటితో దేవునికి తెలుసా? తెలుసు కనుకే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండిపోయావు, ఎందులో ఉన్నావో అందులో ఉండిపోయావు, ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితిలో ఉండిపోయావు. నీ నమ్మకం గొప్పదని దేవుడికి తెలిసిన రోజు తప్పకుండా నిన్ను గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమయం అయిపోతుంది. 3వ విషయం కూడా చెప్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని. చాలండి. ఎవరి మాట వినాలంట? ఎవరి మాట వినాలంటండి? ఎవరి మాట వింటాం? ఒక్క దేవుడు మాట తప్ప. విచిత్రమైన విశ్వాసం. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు చూడండి, అలాంటి విశ్వాసం. పేరుంటుంది కానీ ఏముండదు? పేరుంటుంది కానీ నెయ్యి ఉండదు. ఉండదంటారా? పేరుంటుంది కానీ పేరు మాత్రం అదే, కానీ అందులో అది వెతికినా పేరు మాత్రం అదే, కానీ వెతికినా మన దగ్గర ఏంటి? ఎవరి మాట వినం మనం? దేవుని మాట వినము. దేవునికి స్తోత్రం. ఒక మాట అడుగుతాను, ఏ పిల్లలు తమ మాట వినకపోతే ఏ తల్లిదండ్రులకు దుఃఖం ఉండదు చెప్పండి? ఇప్పుడు
10 ఏళ్ళు దాటిన తర్వాత 10 ఏళ్ళు లోపు పిల్లలు బాగానే వింటారు అనుకోండి, 10 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం వినరు, అప్పుడు బాధ కలుగుతుంది. ఇంచుమించు 40 ఏళ్ళు వచ్చాక కూడా వినకపోయినా ఏం కలుగుతుంది? పోన్లాడు పెద్దోడయ్యాడు కదా, లేకపోతే ఆమె పెద్దదైంది కదా, అంకన్నీ తెలుసు అనుకోరు. అప్పుడు కూడా వినాలని తల్లిదండ్రులు, అప్పుడు వినకపోయినా ఏమవుతారు? నువ్వు ఇలాంటి బిడ్డ కావాలని కోరుకోలే, ఈ రంగులో ఉండాలని, ఇంత చదువుకోవాలని, ఇంత ఉద్యోగంలో ఉండాలని, ఇంత ఆయుష్ ఉండాలని, ఎన్ని రకాలు కావాలని నువ్వు కోరుకోలే. ఆ పిండాన్ని నువ్వు ఎరగవు, ఆ రూపాన్ని నువ్వు ఎరగవు, ఆ ఎదుగుదలను కూడా నువ్వు ఎరగవు. నీ కళ్ళ ముందు వాళ్ళు ఎదుగుతున్నారు, కానీ ఎలా ఎదుగుతున్నారో నీకు తెలీదు. కానీ వాళ్ళకి రూపాన్నిచ్చి, సమస్తాన్నిచ్చి, వాళ్ళని ఎదిగింపచేసి, జ్ఞానాన్నిచ్చి, వివేకాన్నిచ్చి, బ్రతుకునిచ్చి, భవిష్యత్తునిచ్చిన దేవుడు మాట వినకపోతే దేవుడికి దుఃఖం ఉండదంటారా? బాధ ఉండదంటారా? ఉండదంటారా? మరి ఎన్నాళ్ళు దేవుణ్ణి బాధ పెడతారు? ఎన్నాళ్ళు దేవుని మాట వినకుండా ఉంటారు? ఎన్నాళ్ళు దేవుని మాట పెడచెవిని పెడతారు? ఎన్నాళ్ళు దేవుని మాట యందు లక్ష్యం ఉంచకుండా ఉంటారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మార్కు సువార్త తీయద్దు, నేను చెప్తాను. 4వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు వారు ప్రజలందరూ కూర్చుంటే వారికి వినుటకు శక్తి కలిగిన కొలది వారితో మాట్లాడాడట. ఎలా మాట్లాడాడంటండి? వారికి వినుటకు శక్తి కలిగిన కొలది అంటే వారి సామర్థ్యం ఎంత ఉందో అంతే దేవుడు వారితో. ఇప్పుడు ఎల్కేజీ పిల్లడి దగ్గరకు వచ్చేసి 10th క్లాస్ పాఠాలు చెప్పినా అతనికి అర్థము కాదు. దేవుడు ఎవరికి వినే సామర్థ్యం ఎంత ఉందో, ఎవరికి చేయగల సామర్థ్యం ఎంత ఉందో, ఎవరికి నడవగలిగిన సామర్థ్యం ఎంత ఉందో అంత వారితో మాట్లాడాడు. అంత వారితో ఏం చేశాడంటండి? అంటే దేవుడు నీకు అర్థం కాకుండా మాట్లాడలేదు, నీకు మించి నువ్వు మొయ్యలేకుండా కూడా మాట్లాడలేదు. నువ్వు ఎంతవరకు వినగలవో, నువ్వు ఎంతవరకు చేయగలవో, నువ్వు ఎంతవరకు బ్రతకగలవో అంతే నీతో. అదైనా వింటున్నావా? ఆ మాట అయినా వింటున్నావా? ఇక్కడ మనకు రాసి ఉంటుంది, నేను నిన్ను ఆశీర్వదించేదను, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గనుక మీరు ఆయన మాట వినండి. మీరు అద్భుతం చూడాలంటే పరిశుద్ధపరచుకోండి, మీరు గొప్ప చేయబడాలి అంటే రక్షణను కాపాడుకోండి, మీరు ఆశీర్వదించబడాలి అంటే ఆయన మాట. ఇంకో మాట చెప్పమంటారా? మందిరంలో చాలాసార్లు చాలామంది మంచి మాటలు చెప్తారా చెప్పరా? పెద్దలైన వారు కానీ, యవనస్తులు కానీ, టీచర్స్ కానీ, సండే స్కూల్ టీచర్స్. ఆ మంచి మాటలు చెప్పినప్పుడు ఎవరు సంతోషించరు, ఆ మంచి మాటలు చెప్పినప్పుడు ఎవరు వినరు. ఒక్కోసారి పెద్దలకు బాధ కలుగో, కోపం కలుగో, లేకపోతే ఏదైనా కష్టాన్ని బట్టో, నష్టాన్ని బట్టో ఏదైనా చెడ్డ మాట అన్నారనుకోండి, ఆ మాట ఎంతైనా చాలా జాగ్రత్తగా, అమ్మోయ్ నన్ను అనేశారు. చాలామంది తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, పిల్లలు కూడా. తల్లిదండ్రులు బట్టే పిల్లలు. నువ్వు ఏ విషయం పట్టింపు కలిగి ఉన్నావో నీ బిడ్డలు అదే విషయమే పట్టింపు కలిగి ఉంటారు. నువ్వెంత వంకరగా ఆలోచిస్తే నీ బిడ్డలు కూడా అంతే వంకరగా ఆలోచిస్తారు. నువ్వెంత దైవికంగా ఆలోచిస్తే నీ పిల్లలు కూడా అంత దైవికంగానే. నేను అంటాను, పిల్లలు తప్పు కాదు, పెద్దలు చెప్పాలి. పిల్లలు తప్పు కాదు, పెద్దలు అలాగ ఉండాలి. పిల్లలు తప్పు కాదు, పెద్దలు అలా నేర్పించాలి. పదే పదే నీ కుర్రవాడు చెడ్డ మాటలు, నీ కుర్రపిల్ల చెడ్డ మాటలు పలుకుతుందంటే కారణం ఖచ్చితంగా తల్లిదండ్రే. ఇంటి దగ్గర వాళ్ళు అదే చెప్తున్నారు, పిల్లలు అదే చెప్తున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి. ఎవరి మాట వినాలంటే మనము? దేవుడు నా మాట వినండి అని చెప్పాడా? అందరి మాటలు వినాలని చెప్పాడా? ఎవరి మాట వింటే బాగుపడ్డారు? ఎవరి మాట విన్న వాళ్ళు చెడిపోయారు? సొలొమోను దేవుని మాట విన్నంతసేపు ఏమయ్యాడు? అన్యుల మాట విన్నప్పుడు ఏమయ్యాడు? ఈరోజు మన జీవితాలు కూడా అంతే. నీ దేవుడు ఏం చెప్తున్నాడు అది విను. అలా విన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది నాది కాదు, ఇది మాట నాది కాదు, ఇది నేను వినకూడదు అని నువ్వు ఎప్పుడైతే ఒక తీర్మానం లోకాన్ని బట్టి కలిగి ఉంటావో దేవుడు నీకు అవసరమైన సమస్తాన్ని ఆయనే దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగని దేవుడు వచ్చి నాతో మాట్లాడతాడు అనుకోకండి. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు, అమ్మా ఇది ఇలాగ కాదు అంటే నాకు ఇలాగే కావాలి, అమ్మ ఇది ఈ రీతిగా కాదంటే ఈ రీతిగానే కావాలి. చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, చాలామంది చాలా విషయాల గురించి అడుగుతారు. నేను కూడా దేవుణ్ణి బట్టి చాలా విషయాలకి సమాధానం చెప్తాను.
కానీ ఆఖరణ తెలిసే విషయం ఏంటో చెప్పనా, నన్ను అడగటమో కరెక్టే, నేను చెప్పటమో కరెక్టే, అలా కాకుండా ఇంకోలా చేయటం కూడా కరెక్టే. నన్ను అడగటం కరెక్టే, నేను చెప్పడం కరెక్టే, ఖచ్చితంగా అలా కాకుండా ఇంకోలాగానే చేస్తారు. అదేనా దేవుని మాట వింటమంటే? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతానమ్మ, మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాను అనుకోండి, గబుగా తెచ్చి మంచినీళ్ళు ఇచ్చారు. ఈ మంచినీళ్ళు తప్ప మిగతాయి తాగాను అనుకోండి, ఏమంటారు మీరు? మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు నేను అలాగ అనగలనా? మీరు అనుకుంటారు ఇప్పుడు ఏమీ అందు, మనం ఏది చెప్తే చేస్తాను, కానీ అంతకు మించింది చేస్తాను నేను ప్రార్థన. అంతకు మించిందే చేస్తాను. అయ్యా నా మాట వినరు, నీ మాట వినాలి. అయ్యా నేను చెప్పిన లక్ష్యం లేదు, నా మాట గౌరవం లేదు, నువ్వు వినాలి, నువ్వు మాట్లాడాలి. అయ్యా నన్ను మోసం చేస్తున్నారు, కానీ మేము నిన్ను మోసం చేయలేము. అయ్యా వెనకున్నదొకటి ముందున్నదొకటి, కానీ నువ్వు చూస్తున్నా. ఇక్కడ మనం గమనించాల్సింది ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలంటండి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాల్లో మాట మీరైనా నేనైనా తప్పకుండా ఏం చేయాలి? వింటే ఆశీర్వాదం. ఏంటంటే అండి, వింటే ఆశీర్వాదం, వినకపోతే మీ కర్మ, వినకపోతే మీ ఇష్టం. వింటే దేవుడు, వినకపోతే దేవుడు లేని చోట దెయ్యం. అంతే కదండి, దేవుడు లేని చోట ఏముంటుంది? మనం ఎవరికి అవకాశం ఇస్తున్నామో మనమే ఆలోచించాలి. మరి సమయం అయిపోయింది. 4వ మాట కూడా చెప్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీలు, హిత్తీలు, హివ్వీలు, పెరిజీలు, గర్గాషీలు, అమోసీలు, యబోసీలు వెళ్ళగొట్టునని దీని వలన మీరు తెలుసుకొందురు. జీవం కలిగిన దేవుడు మీ మధ్యలో ఉండాలంటే, ఎవరు ఉండాలంటే? జీవము కలిగిన దేవుడు మీ మధ్యలో. దేవుడు నా కుటుంబంలో ఉండాలనుకుంటున్నావా లేదా? దేవుడు నాలో ఉండాలని అనుకుంటున్నావా లేదా? దేవుడు సంఘంలో ఉండాలని అనుకుంటున్నావా లేదా? దేవుడు సంఘంలో ఉండాలంటే సంఘం బాగుండాలి, కుటుంబంలో ఉండాలంటే కుటుంబం బాగుండాలి, నీలో ఉండాలంటే నువ్వే బాగుండాలి. ఏం ఉండకూడదో రాశాడు ఇక్కడ. మీ మధ్యలో దేవుడు ఉంటానంటున్నాడు. అయితే మీ మధ్యలో వీళ్ళు ఉండకూడదని 7 జాతులు చెప్పాడు. ఏం చెప్పాడండి? మీ మధ్యలో వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు వెళ్ళగొట్టబడాలి. దేవుడు మీకు దూరంగా ఉండిపోయాడు, తిరిగి ఆయన మీ మధ్యలోకి రావాలనుకుంటున్నాడు, తిరిగి మీతో ఆయన నివాసం ఉండాలనుకుంటున్నాడు. మరి ఆయన మీతో నివాసం ఉండాలంటే మీ మధ్యలో అందరూ ఏకమైపోయారు, మీరు అందరూ ఏకమైపోయారు. ఆ ఏకమైపోయిన వారిలో నుంచి ఈ 7 జాతులు వెళ్ళగొట్టబడితే మరలా తిరిగి మీ మధ్యలోకి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. ఈ 7 జాతులు దేనికి సూచన? ఈ 7 జాతులు ఏమి తెలియజేస్తున్నాయి? ఒకసారి వివరంగా మరలా తర్వాత చెప్తాను, కానీ ఈ 7 జాతులు దేనికి సూచనగా ఉన్నాయో త్వరగా చెప్పేస్తాను. మొదటి జాతి ఏంటని అక్కడ రాసింది చెప్పండి? కనానీయులు. అంతే కదండి, మొదటి జాతి ఏం జాతి అంటండి? కనానీయులు. ఈ కనానీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే చింతించే వాళ్లకు సాదృశ్యంగా ఉన్నారు. దేనికంటండి? చింత. మీరు దేన్ని గూర్చి చింతపడవద్దు, కానీ సమస్త విషయముల యందు ప్రార్థనాపూర్వకంగా మీ దేవునికి సమస్తాన్ని తెలియచేయండి. అంతే కదండి. మనం చింతించవచ్చు అంటారా? మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు దేవుడు. వేయమన్నాడా లేదా? దేవుడేమో మీ దగ్గర ఉంచుకోవద్దు, చింత అంతా నాకు ఇచ్చేయండి అంటే, ప్రభు ప్రార్థన మానేస్తాను కానీ చింతపడకుండా ఎలాగుంటాను నాయన, పాటన్నా మానేస్తాను కానీ చింతపడకుండా ఎలాగుంటాను నాయన, అయ్యా అవసరమైతే దేవుడినైనా వదిలేస్తాను కానీ చింతపడకుండా ఎలాగుంటాను నాయన అంటే, ఆయన అంటాడు నీకు ఇంకెన్నాళ్ళు బోధించను, నీకు ఇంకా ఎన్నాళ్ళు మాట్లాడను, నీకు ఇంకా ఎంతకాలం ఇలా నడుస్తావు అంటాడా అనడా? ఇప్పుడు కనానీయులు దేనికి గుర్తుగా ఉన్నారంటండి? చింతించేవారిగా ఉన్నారు. నయమాను తలుపులు వేసుకున్న 4 గోళ్ల మధ్యలో చింతించినంతకాలం స్వస్థత రాలే. బయలుదేరి నడిచి మొదలుపెట్టి దేవుని మీద మాట విన్న తర్వాత స్వస్థత. అంతేనంటారా? నువ్వు చింతిస్తూ కూర్చుని ఏడవద్దు, పరిస్థితులు ఏమీ మారవు. ప్రార్థన చెయ్యి, తప్పకుండా ప్రార్థన చెయ్యి, ప్రయత్నం చెయ్యి, ప్రయాసపడు, తప్పకుండా దేవుడి కార్యాలు చూస్తావు. రెండవది చూడండి, నేను ఎక్కువగా చెప్పనని చెప్పాను. హిత్తీలమ్మ, వీళ్ళు అసూయపరులు. దేనికి సాదృశ్యంగా ఉన్నారంటండి? కొందరు అన్నిట్లో బాగానే ఉంటారండి, ఊరికే వచ్చేస్తుంది అసూయ. ఉట్టినే
పక్కోళ్ళు ఏదైనా మంచి చేస్తే అసూయ, ఏదైనా చెడు చేస్తే అసూయ పడతారా? మంచి చేస్తే అసూయ పడతారా? మేలు చేస్తే అసూయ, మంచి చేస్తే అసూయ, ప్రేమిస్తే అసూయ, ఏదైనా సంతోషించే విషయం అయితే అసూయ. దీని గురించి ఒకసారి వివరంగా మాట్లాడతాను, కానీ ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలీయులను నడిపించడంలో స్త్రీలందరూ వెనకబడిపోతే ఒక్క స్త్రీ నేను నడిపిస్తానని ముందుకొచ్చింది. ఆమె పేరు మిర్యాము. ఆమె పేరు ఎవరండి? మిర్యాము. ఆమె తంబురాను చేత పట్టుకొని వాయిద్య పరికరాలు వాడిన మొదటి వ్యక్తి ఆవిడ. ప్రవక్తగా నడిపించిన మొదటి వ్యక్తి ఆవిడ. స్త్రీలలో మనం ఎంతో గర్వంగా చెప్పుకోదగిన మొదటి వ్యక్తి ఆవిడ. స్త్రీలందరూ, పురుషులందరూ మోషే దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే స్త్రీలందరినీ నడిపించిందట. పాటలు పాడుతూ వారు బలహీన పడిపోకుండా, మరి స్త్రీలు మొదట బలహీన పడిపోతారు కదా, బలహీన పడిపోకుండా వారిని బలపరుస్తూ స్త్రీలైన వారిని ముందు పెట్టుకొని నడిపించిన గొప్ప ప్రవక్తిని మిర్యాము. అలా నడిపిస్తున్నటువంటి క్రమములోనే, అలా నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే మోషే గారు ప్రార్థిస్తే దేవుడు మన్నానిస్తున్నాడు, మోషే గారు ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు చేస్తున్నాడని ఈ స్త్రీలు పురుషులు అందరూ కలిసి కూర్చుని గొప్ప చెప్తా ఉంటే మోషే మీద ఆమెకు అసూయ కలిగిందట. ఏం కలిగింది? వెంటనే ఇంకో తమ్ముడు ఉన్నాడుగా, ఎవరైనా ఆరోన్ గారు, అందే మోషే ఒక్కడే గొప్పోడేంట్రా, నువ్వు నేను గొప్ప కదా, నడు కొంతమందిని పోజేసుకుని మోషే గారి దగ్గరికి వెళ్దాం అందంట. 2 వర్గాలు ఉన్న చోట ఎప్పుడు విధ్వంసం అంటానికి మొదటి గుర్తది. 2 వర్గాల మధ్య ఎప్పుడు శాపం ఉంటుంది. దేవుని పిల్లలు 2 వర్గాలుగా మారబడితే అది శాపమే కానీ మేలుకరము. అదే ఇక్కడ మొదట జరిగింది. అహరోను మిర్యాము కొంతమందిని ఎంటబెట్టుకుని వెళ్ళి, ఎప్పుడూ నువ్వే నాయకుడుగా ఉంటావా, మేము కూడా నాయకులుగా ఉంటాము. బహుశా అహరోన్ అయితే ఈమె కూడా గొప్ప చేయబడవచ్చు అనుకుందేమో. ఇంకో సహోదరిని తీసుకొని వెళ్ళిపోయి మోషే మీద తిరుగుబాటు చేసింది అసూయ కొద్దీ. కానీ ఎక్కడైతే ఆమె మోషే మీద తిరుగుబాటు చేసిందో అక్కడ ప్రజలందరూ చూస్తూ ఉండగానే ఆమె నొసట కుష్టము పుట్టిందంటండి. నేను ఒక మాట చెప్పనా? దేవుడు ఒక మాట చిన్న తలంపు ఇచ్చాడు. తిరుగుబాటు చేయడానికి ఎందరు వెళ్ళారు? తిరుగుబాటు చేయడానికి ఎందరు వెళ్ళారు అంటున్నా. తిరుగుబాటు ఎందరు చేశారు? మరి మిర్యాము నొసటే కుష్టం ఎందుకు పుట్టింది? మిర్యాము నొసటే ఎందుకు కుష్టం పుట్టింది? అహరోను వెళ్ళాలనుకుని వెళ్ళలేదు. ఎవరు తీసుకెళ్తే వెళ్ళాడు? మొదట అసూయ ఎవరిలో పుట్టింది? ఈ గుంపును ప్రోత్సహించింది ఎవరు? ఈ గుంపును తీసుకెళ్ళింది ఎవరు? జాగ్రత్త. ఆటంకపరుచువాని గతి సముద్రములో తిరగటి రాయి కట్టబడి నట్టనడి సముద్రంలో వేసిన వాని గతి కంటే దుర్భరమైంది. నువ్వు అనుకోవచ్చు, నేను ఎక్కడో చోటు నుండి వచ్చి సలహా ఇచ్చాను, వాళ్ళు భలే కొట్టేసుకుంటున్నారు, వాళ్ళు భలే తిట్టేసుకున్నారు, వాళ్ళు భలే పరిస్థితులు. కానీ వాళ్ళని చూడ్డ దేవుడు. వాళ్ళనే ఎవరిని చూశాడు? మిర్యాము. జాగ్రత్త, జాగ్రత్త. నాకు అప్పుడు అనిపించింది, ప్రభువా నువ్వు మూలాలు వెతుకుతావు, చివర్లు వెతకవు. ఏం వెతుకుతావు? మూలాలే. ఏం మూలం వెతికాడు? అసలు ఇది ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టింది? మిర్యాము మనసులో పుట్టింది. ఎక్కడొచ్చింది కుష్టు? అక్కడే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసూయ అంత భయంకరమైంది. చేతనైతే నీ తోటి సహోదరుని ప్రేమించు, ఇంకా నీకు కోపం వస్తే ద్వేషించు, అసూయ పడకు, దేవుడే తీర్పు తీరుస్తాడు. 3వది చెప్పండి. హివ్వీయులు వాళ్ళు శరీర వాంఛ కలిగిన వారు, అభిచారులు. ఏ వాంఛ కలిగిన వారు? శరీర వాంఛ. పాపం బహిరంగంగా అయినా ప్రమాదమే, రహస్యంగా అయినా ప్రమాదమే. బహిరంగంగా చేసిన సంసోనికి శిక్ష, రహస్యంగా చేసిన దావీదికి కూడా పాపం. చాలామంది ఎవరికి తెలియదులే నా పాపం, నా వాంఛలు ఎవరికి తెలియదు, నా వాంఛలు ఎవరికి తెలియదు. ఆఫ్టర్ ఆల్ సెల్ ఫోన్ సిగ్నల్స్కి అధిపతి దగ్గరే నీ బ్రతుకంతా ఉంటే దేవుని దగ్గర ఉండదా? ఈ సెల్ ఫోన్స్కి అధిపతి, సిగ్నల్స్కి అధిపతి దగ్గరే నీ కాలు, నీ డాటా అంతా రికార్డ్ అయిపోయి ఉంటుంది కదా. ఆయన దగ్గర రికార్డ్ అవదా? నువ్వు అనుకుంటున్నావు నన్ను రికార్డ్ ఎవరు చేస్తున్నారులే, నాకు ఇది ఎవరికి తెలుసులే, నేను వెంటనే డిలీట్ కొట్టేశాను. నువ్వు డిలీట్ చేసేసావు, ఆయన డిలీట్ చేయడు. నువ్వేమనుకుంటున్నావు?
మా ఆవిడ చూడకుండా, మా ఆయన చూడకుండా, నా పిల్లలు చూడకుండా, నా తల్లిదండ్రులు చూడకుండా ఏం చేసేసావు? ఆయన దగ్గర ఎవరు చేస్తారు? జాగ్రత్త సుమా. నీ వాంఛ ఏం చేస్తుంది? నీ వాంఛ నిన్ను పాతాళానికి, నీ వాంఛ నిన్ను పాతాళం కిందనున్న అగ్ని బెలంలోనికి. దావీదు నా ఇష్టానుసారుడు అన్నవాడినే ఊరుకోలేదు దేవుడు. నువ్వు నేను ఎంత నా హృదయానుసారుడు అన్నవాడినే ఊరుకోలేదు దేవుడు. నాకు ఇష్టమైన వాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడా లేదా? నేను కోరుకున్నవాడు ఇతడే అన్నవాడినే దేవుడు ఏం చేయలేదు? ఊరుకోలేదు. ఆ మాట పలకటానికి కూడా అర్హత లేని మనల్ని ఊరుకుంటాడా? అందులో కొంచెమైనా చేయలేని మనల్ని ఊరుకుంటాడా? నిన్ను నన్ను, మన బ్రతుకులు డిలేట్ కాదు, ఎప్పుడు యాక్టివేటే. అక్కడ రాయబడుతూనే ఉన్నాయి. ఒకరోజు ++ వస్తూ ఉంటే అక్కడ అన్ని ఇంటూలే ఉన్నాయి అనుకోండి, ఏమంటాడు? నీ స్థానం ఇది కాదురా బాబు, నువ్వు చాలా గొప్పగా వచ్చేసావు కానీ వెళ్ళమ్మా, చాలా చెప్పావు కానీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ మాట చెప్పమంటారా? చెప్పటం వేరు, చేయటం వేరు. చెప్పటం వేరు, చేయటం. అయ్యబాబా దేవుడా అండి, అయ్యబాబా పాస్టర్ గారా అండి అంటారు. ఆ రెండూ లేవనుకుని మన ఇష్టం. వీళ్ళేంటి దేనికి సాదృశ్యం అంట? శరీర వాంఛకు. నేను ఒక మాట చెప్తాను. నోవాహు కాలంలో ప్రజలు శరీర వాంఛ కలిగిన వారు, బాగా శరీర వాంఛ కలిగిన వారు. దాని మీదకి దేవుడు ఏం రప్పించాడు? జలప్రళయాన్ని. అంటే ఒక్కళ్ళు కూడా ఉండటం దేవునికి ఇష్టము కాలేదు. ప్రళయం. దేవుడు వారి మధ్యన ఉన్నాడని కూడా భయం లేక, భక్తి లేక, శరీర వాంఛతో జీవిస్తే వారు ఎన్నడూ చూడని ఉపద్రవాన్ని చూడవలసి వచ్చింది. 4వది చూడండి, పెరిజ్జీలు. మనలో ఎంతమంది పెరిజ్జీలు ఉన్నారంటే అందరం ఉన్నాం. పెరిజ్జీలు అంటే అర్థం ఏంటో తెలుసా? దేనికి సాదృశ్యంగా ఉన్నారో తెలుసా? కోపధారులు. కోపం ఉంది ఈ జాతిలోనే పుట్టిందంటండి. ఎందులో పుట్టింది? కోపం. పెరిజ్జీలు దేనికి సాదృశ్యం అంటే కోపం. కోపపడుడి కానీ పాపము చేయకుడి, మీ కోపము సూర్యుడు అస్తమించు వరకు. కోపమే కయ్యూను లాంటి గొప్పవాణ్ణి దేశదిమ్మరిని చేసింది. కయ్యూను గొప్పడు కాదనుకుంటున్నారా మీరు? దేవుడు బలి అడగగానే ఉన్న పళానన్నిటినీ విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి గొర్రెను సిద్ధపరిచి, బలి అర్పణ సిద్ధపరచుకుని దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చి ఆ బలి అర్పణ చేయటానికి సిద్ధపడిపోయిన కయ్యూను గొప్పోడు కాదా? బలి నేను ఇవ్వనలేదే, దేవుడు నాకు తెలియదనలేదే, దేవుడు నాకు వద్దనలేదే. ఆ దేవుని మాట విని గౌరవించి అరణ్యంలోకి వెళ్ళి గొర్రెను కొట్టి బలి మాంసాన్ని తీసుకొచ్చి బలి అర్పణను తెచ్చి దేవుని ముందు పెట్టిన భక్తిపరుడు కదా కయ్యూను. అలాంటి కయ్యూను కోపం వల్ల తన తమ్ముడిని చంపితే దేశదిమ్మరి అయిపోయాడు, అపవాది సంబంధి అయిపోయాడు. ఈరోజు నువ్వు దేవుని సంబంధివో అపవాది సంబంధివో తెలియచేసేది ఒకటే, కోపం. ఏంటంటండి? కోపం. నాకు తెలిసి చాలా పెద్ద దైవజనులు ఈరోజు అడ్రస్ లేని స్థితిలో ఉన్నారు. మరి నేను పేరు చెప్పను కానీ మన పరిసర ప్రాంతాలకి వారు వచ్చారు ఒక 7-8 సంవత్సరాల క్రితం. వస్తే అక్కడ జరిగినటువంటి కొంత గలిబిలిని బట్టి, లేక కొంత అలసత్వాన్ని బట్టి, అక్కడ జరిగిన చిన్న పరిస్థితిని బట్టి చేతిలో ఉన్న మైక్ విసిరేసి కిందికి దిగి వెళ్ళిపోయారు. అది మొదలుకొని ఇప్పటి వరకు వారి పరిచర్యలో ఓటమే తప్ప గెలుపు అనేది లేదు. కొన్ని నెలల ప్రాంతంలోనే వారు ఒక కారణాన్ని బట్టి అరెస్ట్ చేయబడ్డారు. అది వారి మీద నింద మోపబడి అరెస్ట్ చేయబడ్డారు. మరికొంత ప్రాంతం వచ్చేసరికి ఒకప్పుడు ఎంతో ఆయన మాకు డేట్ ఇస్తే చాలు, ఆయన ఈ ప్రాంతానికి తీసుకొస్తే చాలు అన్న దైవజనులు ఈరోజు ఎవరైనా వాక్యం చెప్పడానికి పిలిస్తే బాగుండన్న పరిస్థితులు ఉన్నాయి. ఆయనకు వాక్యం చేతకా కాదు, ప్రార్థన చేతకా కాదు, ఇప్పటికీ నిలబెడితే మాట్లాడగలరు. కానీ దేవుడు ఏం చేయట్లేదు, వాడుకోవట్లే. యోనా కోపమే కదా యోనాను వాడుకోకుండా చేసింది. ఎందుకు మీకు ఉదాహరణ చెప్తున్నానంటే, దైవజనుడి పక్షంగానే దేవుడు ఇలాంటి కోపాన్ని చూపిస్తే మానవ మాతృమైన మన పట్ల ఇంకా ఎంత అధికమైన తీవ్రత ఉంటుందో ఆలోచించండి. కోపపట్టడానికి నువ్వేమన్నా అన్యుడివా?
నీ కోపం తీరా బ్రతికేయటానికి, నీ కోపం తీరా అనేయటానికి, నీ కోపం తీరా ప్రవర్తించడానికి దేవుడిని తెలియని వాడివా నువ్వు? దేవుడు తెలియని దానివా నువ్వు? ఏమైపోయింది నీ వివేకం, ప్రార్థన, జ్ఞానం? ఏమైపోతుంది నీ భక్తి, విశ్వాసం? గెలిచేటప్పుడు లేని భక్తి మామూలుగా ఉన్నప్పుడు ఉంటుందా? శక్తిని ఎప్పుడు ఉపయోగించాలి? ఏదైనా పడిపోతే తీయటానికి ఉపయోగించాలి శక్తిని. నడవటానికి ఎందుకు? నడవటానికి సామాన్యమైన శక్తి చాలు. ఎవరినైనా లేవతీయటానికి, ఏదైనా పడిపోతే లేవతీయడానికి శక్తి కావాలి. అలాంటి చోట ఉపయోగపడని నీ భక్తి ఎందుకు? అలాంటి చోట ఉపయోగపడని నీ విశ్వాసం ఎందుకు? అలాంటి చోట ఉపయోగపడని నీ రక్షణ ఎందుకు? నేను అంటాను, సిగ్గుపడాలి మనం. సిగ్గుపడాలా లేకపోతే గర్వంగా తలెత్తుకోవాలా? చిచ్చి చిచ్చి అన్నాళ్ళు ఓడిపోతానండి ఈ బ్రతుకులో. ఎప్పుడు ఓడిపోవడమే. నాకు ఈ బతికెందుకు? 10 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం రాకపోతేనే ఆ వ్యక్తి తీవ్రమైన నిర్ణయాలు తీసేసుకుంటున్నాడు కదా. మరి నువ్వు రోజు దేవుడి దగ్గర ఓడిపోయి ఇంకా ఎన్నాళ్ళ ఏ ముఖం పెట్టుకుని భక్తి చేస్తాం? రోజు ఓడిపోతూ ఏమని తీర్మానం చేసుకుంటాం? ఒకసారి మీరే ఆలోచించాలి. వీళ్ళు ఎవరంటండి? పెరిజ్జీలు. కోపం వీళ్ళ జాతిలోనే పుట్టిందట. కోపిష్ఠులు అంటే వీళ్ళు. విపరీతమైన కోపం. నరుని కోపము దేవుని నీతిని ఏం చేయదంట? నెరవేరుస్తుందా? నెరవేర్చదా? నెరవేర్చదు. మరి ఎందుకు నీకు కోపం? దేవుని నీతిని నెరవేర్చదని తెలిసి కూడా ఎందుకు ఆ గుణాన్ని కలిగి ఉండాలి? దేవుని నీతిని పాడు చేసే ఆ గుణం మనకు అవసరమా? దేవుని నీతిని పాడు చేసే ఆ స్వభావం మనకు ఉండాలా? చాలాసార్లు గమనిస్తాను నేను. ఏంటి నీ పరిస్థితి అంటే నీ తప్ప అందరిది చెప్తావు. అప్పుడు నేను అనుకుంటాను అసలు నీ పరిస్థితి బాగలేదని. ఆఖరి ఇంకొక మాట, ఎన్నో మాట మీద 5 గెర్గీషీలు. ఏ మాట మీద? గెర్గీషీలు. వీళ్ళు తిండిపోతులకు సాదృశ్యం అంట. దేనికి సాదృశ్యం అండి? దేనికి సాదృశ్యం అండి? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతపడకండి. ఆకాశ పక్షుల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి నివసించి ఏలియా అంటే, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటున్నావేంటి నాయన? అక్కడ అన్నం ఎలాగా, అక్కడ కూర ఎలాగా, అక్కడ బిర్యానీ ఎలాగా, అక్కడ చికెన్ ఎలాగా అనలే ఏలియా. అక్కడ నిలబడ్డాడు అంతే. ఆహారం దాని టైంకి అదే, ఆహారం దాని టైంకి అదే వచ్చేసింది. ఈరోజు ఒక మాట చెప్తాను, మీరు గమనించాలి. మన జీవితాల్లో దేవుని మాటను వినటం మనం అలవాటు చేసుకుంటే మనకు అవసరమైనవి ఏంటో మనకంటే బాగా దేవునికే